తెలంగాణ వెబ్‌సైట్ 2026 సంబంధించిన కరెక్షన్ విండో అయితే ఓపెన్ అయింది. సో, ఎవరైతే తెలంగాణ వెబ్‌సైట్ 2026 సంబంధించి ఆన్‌లైన్ అప్లికేషన్‌ని కంప్లీట్ చేసుకున్నారో, వాళ్ళకి సంబంధించి ఆన్‌లైన్ అప్లికేషన్ లోపల ఏమైనా మిస్టేక్స్ అయితే, వాటిని ఎట్లా కరెక్ట్ చేసుకోవాలని చెప్పి ఈ వీడియో లోపల డీటెయిల్‌గా స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుంటాం. సో, మీరు ఒకవేళ మన ఛానల్‌కి కొత్తగా వస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని, మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఒకవేళ మీ వెబ్‌సైట్ అప్లికేషన్ లోపల ఏమైనా మిస్టేక్స్ అయితే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లియర్ కట్ క్లారిటీ అనేది వస్తది. మనం ప్రీవియస్‌గా తెలంగాణ వెబ్‌సైట్స్ 2026 సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. అండ్ తెలంగాణ వెబ్‌సైట్ 2025 సంబంధించి కూడా చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. ఫర్దర్ కూడా ఏ అప్డేట్స్ కావాలన్నా కూడా మన ఛానల్‌ని చెక్ చేసుకుంటా ఉండుర్రి. సో, ప్రతి అప్డేట్‌ని మనం డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వీడియోస్ అయితే చేసుకుంటా ఉంటాం. సో, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో చూసిన తర్వాత కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయుర్రి. సో, ఎంత తొందరగా కామెంట్ చేస్తే నేను అంత తొందరగా రిప్లై ఇయ్యడానికి ట్రై చేస్తా. ఓకేనా? సో, వెన్ ఇట్ కమ్స్ టు కరెక్షన్ విండో, మనకి కరెక్షన్ విండో అయితే ఓపెన్ అయిపోయింది. సో, మనం అఫీషియల్ పోర్టల్‌కైతే వచ్చేసేయాలి. అఫీషియల్ పోర్టల్‌కొచ్చిన తర్వాత కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే మనకు ఆన్‌లైన్ అప్లికేషన్ అని చెప్పి ఉంటదన్నట్టు ఇక్కడ. ఓకేనా? ఆన్‌లైన్ అప్లికేషన్ అని చెప్పి. ఈ ఆన్‌లైన్ అప్లికేషన్ కింద మనం చూసుకుంటే కరెక్షన్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్ డాటా ఆల్రెడీ ఫిల్డ్ బై ద క్యాండిడేట్స్. సో, ఆల్రెడీ మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకొని ఏదైనా డీటెయిల్స్ మిస్టేక్ ఉంటే మనం ఈ పోర్టల్‌కొచ్చి ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. మరి అన్ని డీటెయిల్స్ ఎడిట్ అయితాయా బ్రో అనంటే అన్ని డీటెయిల్స్ అయితే ఎడిట్ కావు. కొన్ని డీటెయిల్స్ మాత్రమే ఎడిట్ అయితాయి. ఏంది ఆ డీటెయిల్స్ అని చెప్పి మనం మాట్లాడుకుందాం. ఆ కొన్ని డీటెయిల్స్‌ని ఎట్లా ఎడిట్ చేసుకోవాలి? ఓకేనా? సో, ఏవైతే కొన్ని డీటెయిల్స్ ఎడిట్ అయితున్నాయో అవి ఎడిట్ చేసుకోవడానికి ఎప్పటిదాకా టైం ఉంది? వాటిని ఎట్లా ఎడిట్ చేసుకోవాలి? అండ్ ఎడిట్ గాని డీటెయిల్స్‌ని ఎట్లా ఎడిట్ చేసుకోవాలని చెప్పి డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఫస్ట్‌లీ ఏంది కదా అంటే మనకు ఎడిట్ అయ్యే డీటెయిల్స్ ఏంది? అండ్ మనకి ఎప్పటిదాకా టైం ఉన్నది అనంటే, సో, మనకు ఎడిట్ అయ్యే డీటెయిల్స్ ఏంది కదా అంటే ఫాదర్ నేమ్ ఎడిట్ అయితది బ్రో. ఓకేనా? ఫాదర్ నేమ్ అనేది ఎడిట్ అయితది. మదర్ నేమ్ అనేది ఎడిట్ అయితది. జెండర్ అనేది ఎడిట్ అయితది. ఓకేనా? అండ్ దాంతో పాటుగా ఆధార్ కార్డ్ నంబర్ అనేది ఎడిట్ అయితది. ఓకేనా? అండ్ దాంతో పాటుగా క్యాస్ట్, ఇన్‌కమ్ నంబర్స్, క్యాస్ట్, సబ్ క్యాస్ట్ నేమ్ అండ్ క్యాస్ట్ నంబర్ ఎడిట్ అయితది. అండ్ దాంతో పాటుగా స్పెషల్ రిజర్వేషన్ ఏదైనా పెడితే, ఆ స్పెషల్ రిజర్వేషన్ అనేది సో, మనం ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? అండ్ దాంతో పాటుగా సో, ఏ మీడియంలో పాస్ అయినాం అని చెప్పి మనకు ఎగ్జామినేషన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఏ మీడియంలో పాస్ అయినాం అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటదన్నట్టు. సో, అది మనం ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటది. 10థ్ క్లాస్ డీటెయిల్స్ హాల్ టికెట్ నంబరే కావచ్చు, ఎప్పుడు పాస్ అయినాం అనే డీటెయిల్స్ కావచ్చు, అవి ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటది. అండ్ దాంతో పాటుగా ఫస్ట్ క్లాస్ నుండి సెకండ్ ఇయర్ వరకు ఎక్కడ చదివినవు, ఓకేనా? ఏ డిస్ట్రిక్ట్‌లో చదివినవు అనే డీటెయిల్స్ ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. అండ్ దాంతో పాటుగా మైనారిటీ స్టేటస్‌ని ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటది. యాన్యువల్ ఇన్‌కమ్ రేంజ్‌ని ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటది. ఇన్‌కమ్ నంబర్‌ని ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటది. రేషన్ కార్డ్ నంబర్‌ని ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటది. బ్యాంక్ డీటెయిల్స్ ఒకవేళ నువ్వు ఇస్తే వాటిని ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటది. ఇయ్యకపోయినా ఏం గాదు. ఆల్టర్‌నేటివ్ మొబైల్ నంబర్ ఏదైతే ఉంటదో ఆల్టర్‌నేటివ్ మొబైల్ నంబర్‌ని ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటది. అడ్రెస్ డీటెయిల్స్‌ని ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటది. ఇంటర్మీడియేట్‌కి సంబంధించిన ఏవైతే డీటెయిల్స్ ఉంటాయో క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ గాని, పాస్డ్, అపియరింగ్ గాని వాటిని ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటది. మీడియం ఆఫ్ టెస్ట్‌ని ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటది. అంటే నువ్వు ఏ మీడియంలో రాద్దాం అనుకుంటున్నావు అని చెప్పి. అండ్ దాంతో పాటుగా బ్రిడ్జ్ కోర్స్ హాల్ టికెట్ నంబర్‌ని ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటది. ఏరియా ఆఫ్ రిజర్వేషన్‌ని ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటది. ఓకేనా? సో, ఏరియా ఆఫ్ రిజర్వేషన్ అనేది ఓయూనే ఉందా లేదా చూసుకోర్రి. లేకపోతే దాన్ని ఎడిట్ చేసుకోర్రి. ఎందుకంటే రిజర్వేషన్ రాదు మనకి. ఓకేనా? సో, ఇవన్నిటిని మనం ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఎడిట్ చేసుకోవడానికి 8థ్ ఏప్రిల్ 2026 దాకా టైం అయితే ఉంది. ఓకేనా? 8థ్ ఏప్రిల్ 2026 దాకా టైం అయితే ఉంది. మీరు కరెక్షన్ విండో లోపల ఎడిట్ చేసుకోవడానికి. అండ్ కరెక్షన్ విండో లోపల ఎడిట్ ఎట్లా చేసుకోవాలి మరి అనంటే సింపుల్లీ ఏం లేదు. మన అఫీషియల్ పోర్టల్ ఉంది. అఫీషియల్ పోర్టల్‌కి రావాలి. వచ్చి ఆన్‌లైన్ అప్లికేషన్ అని చెప్పి ఉంది కదా! ఆన్‌లైన్ అప్లికేషన్ లోపల కింద మనకు ఒక ఆప్షన్ ఉంటదన్నట్టు. కరెక్షన్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్ డాటా ఆల్రెడీ సబ్మిటెడ్ అని చెప్పి. దాని మీద మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే మనకు పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అయితదన్నట్టు. ఇక్కడ మనం ఏం చేయాల్సి ఉంటది అంటే మన రిజిస్ట్రేషన్ నంబర్ ఇయ్యాల్సి ఉంటది. మన పేమెంట్ రిఫరెన్స్ ఐడీ ఇయ్యాల్సి ఉంటది. అండ్ దాంతో పాటే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నంబర్ ఇయ్యాల్సి ఉంటది. మొబైల్ నంబర్ ఇయ్యాల్సి ఉంటది. అండ్ దాంతో పాటు డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇయ్యాల్సి ఉంటది. ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి మనం ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అని చెప్పి ప్రెస్ చేయాలి. ఓకేనా? సో, మన అప్లికేషన్ ఫార్మ్‌ని మనం ఎడిట్ చేసుకోవడానికి సో, మనకు ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫార్మ్ అని అడుగుతుంటే మనకి పోర్టల్ ఎట్లా ఓపెన్ అయితది కదా అంటే,
మనకి పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ కావడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? సో, మనం ఏవైతే డీటెయిల్స్ ఇచ్చినామో ఆ డీటెయిల్స్ అన్నీ చూపెడుతది. మనం ఇక్కడ రిజిస్ట్రేషన్ నంబర్, పేమెంట్ రిఫరెన్స్ ఐడీ అవన్నీ ఇస్తాం కదా! ఆ డీటెయిల్స్ అన్నీ చూపెట్టి మనకు అప్లికేషన్ ఫార్మ్ అనేది ఓపెన్ కావడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? సో, ఇక్కడ మనం ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్ ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ దాంతో పాటుగా ఆధార్ కార్డ్ ఏవైతే ఉందో ఆధార్ కార్డ్ నంబర్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు. రేషన్ కార్డ్ నంబర్ ఎడిట్ చేసుకోవచ్చు. జెండర్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు. సబ్ క్యాస్ట్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు. క్యాస్ట్ నంబర్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఏవైతే రిజర్వేషన్ పెట్టుకున్నారో ఆ రిజర్వేషన్‌ని ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇది కూడా ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. అండ్ దాంతో పాటుగా మైనారిటీ స్టేటస్ ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ ఇన్‌కమ్ అనేది ఇక్కడ మీరు ఇన్‌కమ్ రేంజ్ అనేది ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. అండ్ దాంతో పాటుగా బ్యాంక్ డీటెయిల్స్ ఏవైనా ఇస్తే ఈ బ్యాంక్ డీటెయిల్స్‌ని కూడా ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. అండ్ దాంతో పాటుగా అడ్రెస్. సో, మీరు ఏదైతే అడ్రెస్ ఇచ్చారో ఈ అడ్రెస్‌ని ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటది. అండ్ ఇక్కడ ఈమెయిల్ ఐడీ ఎడిట్ అయితుందా లేదా అని చెప్పి చూడండి ఒకసారి. మోస్ట్‌లీ ఈమెయిల్ ఐడీ ఎడిట్ కాకపోవచ్చు. ఎందుకంటే పేమెంట్ అప్పుడే మనం ఈమెయిల్ ఐడీ ఇస్తాం కాబట్టి ఈమెయిల్ ఐడీ అనేది ఎడిట్ కాకపోవచ్చు. ఓకేనా? సో, ఆల్టర్‌నేటివ్ మొబైల్ నంబర్ అనేది ఎడిట్ అయితది. అండ్ దాంతో పాటుగా మన ఏవైతే డీటెయిల్స్ ఇచ్చినామో ఆ డీటెయిల్స్ అనేవి ఎడిట్ కావడం అయితే జరుగుతదన్నట్టు. అండ్ దాని తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే ఇంటర్మీడియేట్‌కి సంబంధించి రూరల్, అర్బన్ అని చెప్పి ఇది ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ దాంతో పాటుగా మనకిక్కడ క్వాలిఫైయింగ్ అపియరింగ్ ఏదైతే ఉందో ఇది ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటది. ఎక్కడ చదివిర్రు అని చెప్పి ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటది. మీడియం ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. ఓకేనా? సో, మీరు ఏ మీడియంలో పాస్ అయ్యిర్రు అనేది ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటది. ఇక్కడ బ్రిడ్జ్ కోర్స్ హాల్ టికెట్ నంబరు ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటది. మీడియం ఆఫ్ టెస్ట్ అనేది ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. అండ్ దాని తర్వాత ఎస్ఎస్‌సి డీటెయిల్స్ కూడా ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటది. ప్లేస్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఈ సెంటర్‌లో ఎడిట్ అయితాయా అంటే సెంటర్‌లో అయితే ఎడిట్ కావు బ్రో. అండ్ స్ట్రీమ్ కూడా ఎడిట్ కాదు. అండ్ దాంతో పాటుగా మనకు ఏరియా ఆఫ్ రిజర్వేషన్ ఎడిట్ అయితది. ఏరియా ఆఫ్ రిజర్వేషన్‌ని మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఇక్కడ ఫోటోను సిగ్నేచర్ కూడా ఎడిట్ అనేది కాదన్నట్టు. ఫోటో ఎడిట్ కాదు. సిగ్నేచర్ ఎడిట్ కాదు. ఓకేనా? సో, ఇవన్నీ డీటెయిల్స్ మనకు ఎడిట్ కావడం అయితే జరుగుతదన్నట్టు. సో, ఇవన్నీ ఎడిట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఒక టిక్ మార్క్ ఉంటది. ఆ టిక్ మార్క్ కొట్టి నెక్స్ట్ అని చెప్పి అనాల్సి ఉంటదన్నట్టు. నెక్స్ట్ కొట్టుడుతోటి మనకు ప్రివ్యూ అనేది చూపెడుతది. ఆ ప్రివ్యూ లోపల డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా చూసుకొని, సో, డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ లేకపోతే మళ్ళీ ఎడిట్ చేసుకొని సబ్మిట్ అనేది చేసేసేయాలి. ఓకేనా? సో, ఇది ప్రాసెస్ మనం మన డీటెయిల్స్‌ని కరెక్షన్ విండో త్రూ ఎడిట్ చేసుకోవడానికి. అండ్ దాంతో పాటుగా కరెక్షన్ విండో త్రూ ఎడిట్ గాని మరి ఎట్లా ఎడిట్ చేసుకోవాలి బ్రో అనే విషయానికొస్తే సింపుల్లీ మనకేం లేదు. ఎడిట్ గాని ఏమేమి ఉన్నాయి గదా అంటే సో, టైప్ 2 అనేది ఎడిట్ అయినాయి. సో, ఎడిట్ గాని వాటన్నిటికి గూడా మనం మెయిల్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఈ ఎడిట్ గాని ఏంటి మరి అనంటే సో, మెయిన్‌గా మన క్యాండిడేట్ నేమ్ అన్నట్టు. క్యాండిడేట్ నేమ్ అనేది ఎడిట్ కాదు. అండ్ దాంతో పాటుగా సో, మనకి డేట్ ఆఫ్ బర్త్ అనేది యాక్చువల్‌గా డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎడిట్ అయితుంది. నేను ఇందాక ట్రై చేసినప్పుడైతే ఎడిట్ అయ్యింది. ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ ఎడిట్ అయితుందా లేదా ఒకసారి చెక్ జేసుకోరి. ఓకేనా? సో, ఒకవేళ ఎడిట్ కాలే అనుకో సింపుల్ ఏం లేదు మనం మెయిల్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ అనేది ఎడిట్ కాదు. ఓకేనా? ఎస్ఎస్‌సి ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మాత్రం ఎడిట్ కాదు. సో, నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎడిట్ కావు. వీటిని మనం ఏం చేయాలి గదా అంటే ఎస్ఎస్‌సి మెమోని మనం మెయిల్ చేయాల్సి ఉంటదన్నట్టు. మెయిల్ చేస్తే వాళ్ళు ఎడిట్ చేసి పెడతారు. మన అప్లికేషన్ నంబరు, మన డేట్ ఆఫ్ బర్త్, మన నేము, ఓకేనా? మన పేమెంట్ రిఫరెన్స్ ఐడీ, రిజిస్ట్రేషన్ నంబర్ ఇవన్నీ పెట్టి, సార్ ఇట్లా నాది మిస్టేక్ పడింది. నా ఎస్ఎస్‌సి మెమో లోపల ఒకలాగుంది. ఇందులోపల నేను మిస్టేక్ ఎంట్రీ చేసినా. ఇంటర్నెట్ సెంటర్ వాళ్ళు మిస్టేక్ ఎంట్రీ చేసిర్రు అని చెప్పి చెప్తే వాళ్ళు ఎడిట్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. అండ్ ఫోటో సిగ్నేచర్ కూడా మనం మెయిల్ చేస్తే సో, ఫోటో సిగ్నేచర్ కూడా ఎడిట్ కావడం అయితే జరుగుతదన్నట్టు. అండ్ దాంతో పాటుగా ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్‌కి సంబంధించిన హాల్ టికెట్ నంబర్ ఏదైతే ఉందో, ఈ ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్‌కి సంబంధించిన హాల్ టికెట్ నంబర్ అయితే ఎడిట్ కాదన్నట్టు. సో, దీన్ని మనం ఏం చేయాలి, హాల్ టికెట్‌ని వాళ్ళకు మెయిల్ చేయాల్సి ఉంటది. మెయిల్ చేస్తే వాళ్ళు వెరిఫై చేసి ఎడిట్ చేయడం అయితే జరుగుతది. అండ్ దాంతో పాటుగా మొబైల్ నంబర్‌ని కూడా సో, మనం ఏదైతే ఆధార్ కార్డ్‌కి లింక్ ఉన్న మొబైల్ నంబర్ పంపాల్సి ఉంటది. సో, దాన్ని వెరిఫై చేసి అప్‌లోడ్ చేస్తారన్నట్టు. ఓకేనా? ఎస్ఎస్‌సి మార్క్స్ మెమో, క్వాలిఫైయింగ్, హాల్ టికెట్ నంబరు అండ్ దాంతో పాటుగా ఆధార్ కార్డ్ అనేది వాళ్ళకి పంపాల్సి ఉంటది. అండ్ దాంతో పాటుగా పేమెంట్ రిఫరెన్స్ ఐడీ, అప్లికేషన్ నంబరు, రిజిస్ట్రేషన్ నంబరు ఇవన్నీ కూడా పంపాల్సి ఉంటది. పంపితే దాన్ని బట్టి మొబైల్ నంబర్ కూడా ఎడిట్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఒకవేళ మీరు పెడితే ఆ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్‌కి సంబంధించి, రిజర్వేషన్‌కి సంబంధించి సో, మనం వాళ్ళకి మెయిల్ చేస్తే వాళ్ళు ఎడిట్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? అండ్ దాంతో పాటు కేటగిరీని కూడా ఎడిట్ చేస్తారు. ఓసీ నుండి బీసీకి, బీసీ నుండి ఓసీకి ఎడిట్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. అండ్ దాంతో పాటుగా ఎస్సీ నుండి ఎస్టీకి, ఓకేనా? ఎస్టీ నుండి ఎస్సీకి ఎడిట్ చేయడం అయితే జరుగుతదన్నట్టు.
సో, ఈ మిస్టేక్స్ అన్నిటిని కరెక్ట్ చేయాలంటే మనం మెయిల్ చేయాల్సి ఉంటదన్నట్టు. సో, మరి ఎవరికి మెయిల్ చేయాలి బ్రో అనంటే, తెలంగాణ వెబ్‌సైట్‌కి సంబంధించి మనకు హెల్ప్ డెస్క్ ఉంటదన్నట్టు. దానికి మెయిల్ చేయాల్సి ఉంటది. సో, మీరిక్కడ అఫీషియల్ పోర్టల్‌కొస్తే మనకిక్కడ మొబైల్ నంబర్ ఉంది. అండ్ దాంతో పాటుగా ఈమెయిల్ ఐడీ అయితే ఉందన్నట్టు. ఓకేనా? సో, ఈ ఈమెయిల్ ఐడీకి మీరు మెయిల్ చేయాల్సి ఉంటదన్నట్టు. సో, మీరిక్కడ చూసుకుంటే టీజీ ఎబ్సెట్ హెల్ప్ డెస్క్ 2026 jntuhac.in అని చెప్పి ఈ మెయిల్ ఐడీకి మీరు మెయిల్ అయితే చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? అండ్ దాంతో పాటుగా సో, మనకిక్కడ మొబైల్ నంబర్ ఉంది. మొబైల్ నంబర్‌కి కాల్ చేసి అడిగినా గూడా వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది. ఓకేనా? సో, ఐ హోప్ మీకు క్లియర్ కట్‌గా అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. సో, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ మనం ఫర్దర్‌గా చేసుకుంటా ఉంటాం కాబట్టి, కొత్తగొస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోరి. మీ ఫ్రెండ్స్ అందరికి ఈ వీడియోని షేర్ చేయరి. అండ్ కొంచెం సపోర్ట్ చేయరి. వీడియో ఎట్లుందని చెప్పి కింద కామెంట్ చేయరి. డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.